అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇది ఆగస్టు 17, 2022 థర్డ్ షిఫ్ట్లో పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీంట్లో అర్థమెటిక్ అలాగే రీజనింగ్ సంబంధించి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నటువంటి ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టోటల్గా 30+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఈ వీడియోలో షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే ప్రాసెస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈజీగా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుందండి. సో వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి 2 power x into 4 power 12 into 8 cube is equal to 16 power 11. Then the value of x. సో మనకి వాల్యూ ఆఫ్ ఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఎలా చేయాలో ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. 2 power x అన్నాడు కాబట్టి బేసిక్గా స్టార్టింగ్ నెంబర్ 2 కాబట్టి పవర్స్ అనేటువంటివి 2 పవర్లో ఉన్నట్టుగా కన్వర్ట్ చేసుకుందామండి. సో ఒకసారి నేను చేస్తున్నాను చూడండి. సో 2 power x ఇంటూ 4 అంటే 2 స్క్వేర్ కదండి. సో 2 స్క్వేర్ ఇంటూ 12, అలాగే 8 క్యూబ్ అంటే 2 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే 8 క్యూబ్ అన్నాడు కాబట్టి 2 క్యూబ్ ఇంటూ క్యూబ్. సో అలాగే ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 2 power 4. సో 2 power 4 ఇంటూ 11 ఇలా ఉంది. సో మనకి ఎప్పుడైనా ఇలా 2 పవర్స్ అనేటువంటివి అదే 2 పవర్లో మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్ మొత్తాన్ని. సో మనకి భూమి అంటే కింద ఉన్నటువంటి బేస్ అయితే ఈక్వల్ అండి. అన్నింటిలోనూ 2 2 2 ఉంది. ఎల్హెచ్ఎస్లోనూ అలాగే ఉంది, ఆర్హెచ్ఎస్లోనూ అలాగే ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి మధ్యలో మల్టిప్లికేషన్ ఇచ్చాడు కాబట్టి పవర్ ఎంత ఉందో వాటన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 12 అంటే 24 ప్లస్ 3 ఇంటూ 3 9 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 11 అంటే 44. సో ఎక్స్ ప్లస్ 33 అంటే 24 ప్లస్ 9 33 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 44. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. సో మనం ఫైండ్ అవుట్ చేయమని కూడా ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఈజీగా అయితే చేయొచ్చు. సో ఇంకా ఈజీగా చేయొచ్చు ఏంటంటేనండి, మనకి ఈ 3లో నుంచి ఈ 4 తీస్తే 1. సో యూనిట్ డిజిట్ 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏదండి, థర్డ్ ఆప్షన్ 11. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 11 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ అయితే ఈ విధంగా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో మనం ఒక బార్ చార్ట్ అయితే ఇచ్చాడు. సో దాన్ని చూసి మనం క్వశ్చన్ అయితే క్వశ్చన్ అయితే ఇచ్చాడు, దాన్ని అండర్స్టాండ్ చేసుకుని క్వశ్చన్ అయితే చేయమంటున్నాడు. ఫర్ ఏ కంపెనీ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 to 2016. సో మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2015, 16, 17, 18 అని 19 అని. అలాగే వై డైరెక్షన్లో అయితే మనకి ప్రొడక్షన్ ఆఫ్ ది కంపెనీ ఏ అండ్ బి యొక్క ప్రొడక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం అయితే కంపెనీ ఏ యొక్క డేటాను అయితే మనం క్యాలిక్యులేట్ చేయమంటాడు. కంపెనీ ఏ యొక్క అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ డిక్రీజెస్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 to 2016 యొక్క ప్రొడక్షన్ అనేది ఎంత తగ్గింది పర్సంటేజ్లో చెప్పమని అన్నాడు. సో 2015లో ఏ యొక్క ప్రొడక్షన్ వచ్చేసి 3, అలాగే 2016లో ఏ యొక్క ప్రొడక్షన్ వచ్చేసి 2.5. సో ఇదేమో 2015, ఇదేమో 2016లో ఏ యొక్క ప్రొడక్షన్. సో మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2.5 అండి, సారీ 2.5. సో మనకి ఎంత తగ్గింది 2015 నుంచి 2016 యొక్క వెళ్ళేటప్పటికి ఏ యొక్క ప్రొడక్షన్ 0.5 తగ్గింది. సో 0.5 బై ఏ యొక్క ప్రొడక్షన్ 2015లో ఎంత 3 ఇంటూ 100. సో ఇదేనండి, ఇవి క్యాన్సిల్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో మనకి 0.5ని 5/10గా రాసుకుంటున్నాను. సో 10 అంటే 10 ఇంటూ 3 30 ఇంటూ 100. సో ఇది దీంట్లో 6 టైం పోతుంది. ఈ 6 అనేటువంటిది 100లో 16.67 టైమ్స్ పోతుందండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి 16.67. సో మనకి ఆన్సర్ 16.67 అన్నాడు కాబట్టి ఎక్కడ ఆప్షన్లు అయితే లేదు. కాకపోతే మనకి 16.67 ఇయర్గా ఉన్నది ఏంటండి 20%. సో ఆన్సర్ వచ్చేసి 20. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ డేటా ఈస్ అన్ అక్యూట్ యాంగిల్ ఫైండ్ ద డినామినేటర్ ఆఫ్ ఏ అన్నారు. సో మనం ఈ క్వశ్చన్ అయితే ఈజీగా అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి.
సో ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇదండి. కొసికంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై ఏ. సో క్వశ్చన్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఒకసారి చెప్తున్నాను. కొసికంట్ థీటాని 1 బై సైన్ థీటా కింద అయితే రాసుకోవచ్చండి. అలాగే కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా రాసిన తర్వాత దీన్ని స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ అయితే అప్లై చేద్దాం. సో 1 మైనస్ కాస్ థీటా అంటే రెండు డినామినేటర్లు ఈక్వల్ కాబట్టి 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. సో మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్మిట్ చేయొచ్చండి. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి దీన్ని ఏ మైనస్ బి, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అయితే ఇది ఉందండి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. సో మనకి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై కింద మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో ఈ 1 మైనస్ కాస్ థీటా అనేటువంటి ఈ స్క్వేర్లో 1 టైం పోతుంది. సో ఇక్కడ మనకి ఏముంది? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో మనకి ఇలా సాల్వ్ చేస్తే ఇలా వచ్చిందండి. సో ఇచ్చిన ఈక్వేషన్లో కూడా 1 మైనస్ కాస్ థీటా బై ఏ అన్నాడు కాబట్టి సో 1 మైనస్ కాస్ థీటా బై ఏ అంటే ఇది. సో ఆన్సర్ వచ్చేసి 1 ప్లస్ కాస్ థీటా, ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అరుణ హ్యాజ్ ఏ యంగర్ సిస్టర్. సో అరుణకి ఒక యంగర్ సిస్టర్ అయితే ఉన్నట్టున్నారు. సో హూజ్ ఏజ్ ఈజ్ 8 ఇయర్స్ లెస్ దెన్ ఆఫ్ అరుణ. సో అరుణ యొక్క సిస్టర్ ఏజ్ అరుణ కన్నా 8 సంవత్సరాలు తక్కువ అన్నారు. సో అరుణ సిస్టర్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 8 ఇయర్స్ అండి. సో అరుణ సిస్టర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే అరుణ ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 8 అని అనుకుందాం. అయితే ఇఫ్ అరుణ సిస్టర్ ఏజ్ ఈజ్ 18 ఇయర్స్. సో అరుణ సిస్టర్ యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు? ఇప్పుడు 18 ఇయర్స్ అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ అనేటువంటిది 18 ఇయర్స్ అయితే దెన్ అరుణ ఏజ్ ఎంత అన్నాడు. సో దీన్ని ఒకసారి మీకు క్లియర్గా అయితే రాస్తాను, ఒకసారి చూడండి. అరుణ ఏజ్ అలాగే అరుణ సిస్టర్ ఏజ్. సో అరుణ సిస్టర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే అరుణ ఏజ్ అనేటువంటిది 8 ప్లస్ ఎక్స్. సో ఇఫ్ అరుణ సిస్టర్ ఏజ్ ఈజ్ 18 అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 అయితే 18 ప్లస్ 8 అనేటువంటిది 26. సో మనం అడిగింది కూడా అరుణ ఏజే. సో అరుణ ఏజ్ వచ్చేసి 26. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 7 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 434. సో మనకి హెచ్సిఎఫ్ అనేటువంటిది 7, అలాగే ఎల్సిఎం వచ్చేసి 434. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 14. సో n1 అనేటువంటిది 14. ఫైండ్ ద అనదర్ వన్. సో n2 ఈక్వల్ టు ఎంత అని. సో మనకి డైరెక్ట్ ఈక్వేషన్ అండి. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2. సో ఈ ఫార్మెట్లో సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో n1 అనేటువంటిది 14, అలాగే n2 అనేటువంటిది x అనుకుందాం. సో హెచ్సిఎఫ్ అనేటువంటిది 7, ఎల్సిఎం అనేటువంటిది 434. సో ఈ 14 అనేటువంటిది దీంట్లో 31 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. సో 7 ఇంటూ 31 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో యూనిట్ డిజిట్ 7 ఇంటూ 1 అంటే 1. 7 ఇంటూ 1 యూనిట్ డిజిట్ చూసుకుందాం. 7 ఇంటూ 1 అంటే 7. 7 ఉన్నటువంటి యూనిట్ డిజిట్ ఏది? సో ఇది 270.
డైరెక్ట్ ఆన్సర్. లేదా 7 into 31 అంటే 217. సో ఇదండి మనకి ఈజీగా అయితే చేయొచ్చు. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n1 into n2 ఈ ఫార్ములాలో అయితే ఈక్వేషన్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేటువంటిది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఆల్ఫా బీటా ఆర్ రూట్స్. సో అలా అన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటున్నాడు కాబట్టి సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a ఫార్ములా అండి. సో మనకి ఇక్కడ ఈక్వేషన్లో ఏ అంటే 4, బి అంటే 7. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -7/4. ఇట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. సో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కూడా ఎలాంటి బిట్ అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ కాన్సెప్ట్ మీద అయితే బిట్ అయితే అడగడం అయితే జరిగింది. సో ప్రీవియస్ పేపర్ కూడా ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. సో వీడియో కూడా మనకి ప్లేలిస్ట్లో అయితే ఉంది. గ్రూప్ డి అనేటువంటి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో అయితే ఒకసారి చూడండి మన ఛానల్లో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నెక్స్ట్ బిట్ వచ్చేసి 5 + x అలాగే 2x + 7 అలాగే 6x + 9 అండ్ y ఆర్ ద ప్రపోర్షన్స్, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ద వాల్యూ ఆఫ్ y అన్నాడు. సో మనకి x వాల్యూ ఎంత అంటున్నారండి 2. సో 5 + x అంటే 7, x 2 కాబట్టి. అలాగే 2x + 7, 2x + 7 అంటే 4 + 7 అంటే 11. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6x + 9 అంటే x 2 కాబట్టి 2 వాల్యూ సబ్మిట్ చేస్తే 12, 12 + 9 21 అంటే 12 + 9 21. సో మనకి 7, 11, 21 y దీస్ ఆర్ ద ప్రపోర్షన్, దెన్ x వాల్యూ అంటున్నాడు. సో మనకి అలాంటప్పుడు x వాల్యూ అడిగినప్పుడు సో ఇక్కడ మనకి ప్రపోర్షన్ అన్నాడు కాబట్టి 7, 11, 21 అలాగే నెక్స్ట్ వాల్యూ వచ్చేసి y. సో ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి అంటున్నాడు కాబట్టి 7/11 ఈజ్ ఈక్వల్ టు 21/y. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ 7 దీంట్లో 3 టైమ్స్. సో y ఈజ్ ఈక్వల్ టు 33. ఈ 7 దీంట్లో 3 టైమ్స్ పోతుంది, 11 into 3 33. సో y ఈజ్ ఈక్వల్ టు 33. సో బేసిక్ క్యాలిక్యులేషన్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 6 years ago was 6 times his daughter. The 3 years hence the father will be thrice as old as daughter. What will be the, so what is the present age of daughter? సో present age of the daughter అయితే అడిగారండి. సో మనకి క్వశ్చన్ అయితే 2 బేసిస్ మీద అడిగాడు, ఎగో కండిషను అలాగే ఆఫ్టర్ కండిషన్. సో ఈ 2 కండిషన్స్ మీద అయితే ఏజెస్ అయితే అడగడం జరిగింది ఈ క్వశ్చన్లో. సో మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో 2 కండిషన్స్ అనేటువంటి క్వశ్చన్స్ అయితే రేర్గా పడతాయి. సో ఈ క్వశ్చన్ అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ కండిషన్లో ఫాదరు డాటర్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుందాం, ఫాదర్ యొక్క ఏజ్ వై అనుకుందాం. సో ప్రజెంట్ కండిషన్. సో 6 years ago, సో ఫాదర్స్ యొక్క ఏజ్ y-6, డాటర్ యొక్క ఏజ్ x-6. సో కానీ ఏమంటున్నాడు 6 years ago the father age is equal to 6 times of the daughter age ఇలా అన్నాడు. ఈ కండిషన్ ఇచ్చాడు. సో ఇది ఒక కండిషన్, ఇది ఆఫ్టర్, ఇది ప్రజెంట్ యొక్క ఏజ్ ఆఫ్. సో మళ్ళీ ఇదే క్వశ్చన్లో మనకి ఫాదర్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 3 years అంటున్నాడు కాబట్టి y+3. అలాగే డాటర్ యొక్క ఏజ్ x+3. కానీ ఇక్కడ అడిగిన కండిషన్ ఏంటి, ఈ y+3 అనేటువంటిది 3 years తర్వాత డాటర్ యొక్క ఏజ్కి 3 times అవుతుంది అంటున్నాడు. సో 3 times అంటే ఇదే కదా అడిచిన కండిషన్. సో ఇదొక కండిషన్. సో ఈ కండిషన్లో y ఈజ్ ఈక్వల్ టు 3x + 9 - 3. సో y ఈజ్ ఈక్వల్ టు 3x + 6 ఇదండి. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ చెప్పుకున్నాం, y - 6 ఈజ్ ఈక్వల్ టు
6x minus 6 అనుకున్నాం. సో y minus 6 is equal to 6x minus 36. So y is equal to 6x minus 36 plus 6. So y is equal to 6x minus 30. దో ఈక్వేషన్. సో రెండో ఈక్వేషన్ ఏంటి, y is equal to 3x plus 6. ఇదో ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం 6x minus 30 is equal to 3x plus 6. సో ఈ 3x ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో 3x is equal to ఏ చేస్తే 36 అవుతుంది ప్లస్ 36. సో x is equal to 12. సో x అనేటువంటిది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్. సో మనకి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్ అనేటువంటిది x. సో మనల్ని అడిగిన క్వశ్చన్ కూడా అదేనండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్. సో మనల్ని అడిగింది కూడా అదేనండి, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద డాటర్ ఈజ్ ఈక్వల్ టు 12. సో మనకి ఆఫ్టర్ కండిషన్ ఇచ్చాడు, అలాగే ప్రజెంట్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి, అలాగే ఎగో కండిషన్. సో ఈ మూడు కండిషన్ మీద అయితే ఈ క్వశ్చన్ అయితే చేయమన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 12 years. డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ 12 years. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎక్స్ అండ్ వై కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days and 12 days రెస్పెక్టివ్లీ. సో ఎక్స్ అనేవాళ్ళు 8 daysలో చేస్తున్నారు, అలాగే వై అనేవాళ్ళు 12 daysలో వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేట్ డేస్, సో వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ చేస్తే ఎక్స్ వర్కింగ్ ఆన్ ద ఫస్ట్ డే, సో ఎక్స్ అనేవాళ్ళు ఫస్ట్ డేలో చేస్తారు. అయితే హౌ లాంగ్ విల్ టేక్ ద డ్యూ టు కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. సో వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నారు. సో ఎక్స్ అనేవాళ్ళు 8 days, వై అనేవాళ్ళు 12 days చేస్తున్నారు కాబట్టి 8కి 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎల్సిఎం అనేటువంటిది 24 వస్తుందండి ఎల్సిఎం. సో మనకి ఈ ఎల్సిఎం మీద క్వశ్చన్ అయితే ఆన్సర్ ఆధారపడి ఉంటుంది. సో మనకి 24 daysలో అయితే కంప్లీట్ చేస్తారు. ఎక్స్ 8 daysలో కంప్లీట్ చేస్తాడు, వై అనేటువంటి వాడు 12 daysలో కంప్లీట్ చేస్తారు ఇండివిజువల్గా. కానీ మొత్తంగా వీళ్ళు చేసేటువంటి పార్ట్స్ వచ్చేసి 24 parts. సో దాంట్లో ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ 3, అలాగే వై యొక్క ఎఫిషియన్సీ వాళ్ళ యొక్క పార్ట్స్ 2 parts. సో మనకి ఏమంటున్నాడు, ఆల్టర్నేట్ డేస్లో వర్క్ అనేటువంటి స్టార్ట్ చేస్తారంట. సో వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ అంటే ఎక్స్ ఫస్ట్ డేస్లో చేస్తాడు కాబట్టి వై సెకండ్ డే చేస్తాడు. సో వీళ్ళిద్దరూ కలిపి ఎక్స్ ప్లస్ వై అనేటువంటి వాళ్ళు 2 daysలో చేసే వర్క్ ఎంత, 5 parts వర్క్ అయితే చేస్తారు. సో 2 daysలో 5 parts చేస్తే 24ని ఎన్ని పార్ట్స్లో చేస్తారు, 24/5 వేసుకుందాం. సో 24/5 అంటే 4 ఆల్టర్నేట్ డేస్. సో 4 ఆల్టర్నేట్ డేస్ అంటే 8 days. 8 daysలో సో 24/5 అంటే 4 5 20 కాబట్టి 5 5 25, అంటే ఇంకెన్ని మిగిలిపోతున్నాయి, 4 parts అనేటువంటి మిగిలిపోతుంది. సో 8 daysలో ఇద్దరు ఆల్టర్నేట్ డేస్లో 8 daysలో ఇద్దరు వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టార్ట్ చేసేది ఎవరు, ఏ. సో ఏ అనేవాళ్ళు 3 parts చేసుకుంటూ వెళ్తారు, అంటే ఏ కంప్లీట్గా ఒక డే చేసేసుకుని వెళ్ళిపోతున్నాడు. సో 4 partsలో ఏ అనేవాడు ఒక పార్ట్ చేసేస్తే ఇంకా మిగిలిందంతా 1 part. సో ఆ 1 part బి అనేవాడు స్టార్ట్ చేస్తాడు. సో ఆ బి అనేవాడు 1 partని 2 parts ఉంది, ఇంకా రిమైనింగ్ మనం ఏ అనేవాడు ఒక రోజుకి 2 parts చేస్తాడు మనకి, కానీ చేయాల్సిందంతా 1 part. సో 1/2 అంటే 8 + 9 8 + 1 + 1/2 అంటే 9 1/2. సో క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి అందరూ. ఎక్స్ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, అలాగే వై కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. సో టోటల్గా వీళ్ళు ఎన్ని పార్ట్లు చేస్తారు, 24 parts అయితే వర్క్ చేస్తారు. సో కానీ ఏ ఒక రోజుకి 3 parts చేస్తాడు, వై అనేటువంటి ఒక రోజుకి 3 parts చేస్తాడు, ఎక్స్ అనేవాడు ఒక రోజుకి 3 parts చేస్తాడు, వై అనేవాడు 2 parts చేస్తాడు. టోటల్గా ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ఫస్ట్ డే చేస్తే వై సెకండ్ డే చేస్తాడు కాబట్టి టోటల్గా వాళ్ళిద్దరు 2 daysలో చేసే వర్క్ 5. టోటల్ పార్ట్స్ అన్ని 24. 24/5 అంటే మనకి 4 daysలో అంటే 4 ఆల్టర్నేట్ డేస్లో ఎక్స్ వై అలా 4 ఆల్టర్నేట్ డేస్లో వాళ్ళు చేసేటువంటి వర్క్ 20 parts చేస్తున్నారు. అంటే మిగిలిపోయింది ఎన్ని, 4 parts అనేవి మిగిలిపోతుంది. సో ఈ 4 ఆల్టర్నేట్ డేస్లో అంటే మొత్తం టోటల్గా 8 days అవుతాయి. సో మిగిలిపోయిన 4 daysని ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎవరని చెప్పాడు, ఎక్స్లో మనకి ఎక్స్ వర్క్ అనేటువంటి వాడు ఫస్ట్ డే స్టార్ట్ చేస్తాడు అన్నాడు. కాబట్టి మనకి 4 parts అనేవి మిగిలినాయి కాబట్టి ఎక్స్ అనేవాడు
3 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు అంటే ఇంకొక పార్ట్ మిగిలిపోతుంది అంటే ఎక్స్ ఒకటే చేసేసాడు అంటే 8 + 1 9 డేస్ వర్క్ అయితే అక్కడ కంప్లీట్ అయింది ఇంకా ఎంత మిగిలింది 1 పార్ట్ మిగిలింది సో వై అనేవాడు మనకి 2 పార్ట్స్ చేస్తాడు రోజుకి వచ్చి 1 పార్ట్ చేయాలి కాబట్టి 1/2 సో ఆన్సర్ వచ్చేసి 9 1/2 సో 4th ఆప్షన్ సో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే రివైండ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెంకట్ వాట్ ఏ సెకండ్ హ్యాండ్ స్కూటర్ సో వెంకట్ అనేటువంటి వాడు సెకండ్ హ్యాండ్ స్కూటర్ని కొన్నాడు కానీ దాని మీద అతను స్పెంట్ ఆన్ 10% ఆన్ ద రిపేర్స్ సో కొన్న దాని మీద 10% అనేటువంటివి రిపేర్స్కి అయితే ఖర్చు పెట్టాడండి 10% అనేటువంటిది ఈ సోల్డ్ ద స్కూటర్ ఎట్ ఏ ప్రాఫిట్ 22,000 సో మనకి 2,200 రూపాయలకి అయితే తను ప్రాఫిట్కి అయితే అమ్ముకున్నాడు హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ రిపేర్ ఆన్ ద మేడ్ ఆఫ్ ప్రాఫిట్ 20% సో మనకి 20% ప్రాఫిట్ రావడానికి అతను ఖర్చు పెట్టినటువంటి రిపేర్ చేసినటువంటి ఇది ఎంత అని అడుగుతున్నాడు సో క్వశ్చన్ అయితే ఈజీ అనండి అంత పెద్ద కష్టమైన క్వశ్చన్ అయితే కాదు సో ఈజీగా ఎలా చేయాలని చెప్తాను ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది స్కూటర్ 100 అనుకుందామండి అయితే అతను కాస్ట్ ప్రైస్ మీద రిపేర్స్ అయితే ఖర్చు పెట్టాడు ఎంత పర్సెంట్ ఖర్చు పెట్టాడు 10% సో 100% 10% అంటే 110% అతను కాస్ట్ ప్రైస్ ప్లస్ రిపేర్ ప్రైస్ అనేటువంటి 110 అవుతుంది అలాగే తను 20%కి ప్రాఫిట్తో అయితే అమ్మానంటున్నాడు సో 20% అంటే ఈ కాస్ట్ ప్రైస్ ప్లస్ రిపేర్ ప్రైస్ మీదే కదా 20% అంటే 132 రూపీస్ 132కి అతను అమ్మాడు సెల్లింగ్ ప్రైస్ చేశాడు అయితే మనల్ని ఏమన్నాడు 22,000 అనేటువంటి ప్రాఫిట్ అయితే వచ్చింది అతనికి సో మనకి 22,000 సో ఈ 132లోంచి ఈ 110 తీసేస్తే మనకి 22 వరకు ఈ 22 అనేటువంటిది 22,000 ప్రాఫిట్ అంటున్నాడు అయితే 10% రిపేర్కి అయితే ఖర్చు పెట్టాడు కానీ 10 పార్ట్స్ అయితే ఎంత అనండి సో ఇది దీంట్లో 1 టైం అంటే 100 సో 10 ఈజ్ సో 100 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 1000 సో రిపేర్ కాస్ట్ వచ్చేసి 1000 క్వశ్చన్ అయితే ఈజీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి సో కాస్ట్ ప్రైస్ ప్లస్ రిపేర్ అనేటువంటిది రిపేర్కి కాస్ట్ ప్రైస్ మీద 10% అయితే ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 110 రూపీస్ అయితే అయింది అనుకుందాం సో తర్వాత దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత 20% ప్రాఫిట్తో అయితే అమ్మడం జరిగింది కాబట్టి ఈ కాస్ట్ ప్లస్ రిపేర్ మీద 20% అంటే 132 సో ఈ 132 కాబట్టి మనకి ప్రాఫిట్ ఎంత అంటున్నాడు 22,000 సో 132 మైనస్ 110 మైనస్ అయితే మనకి 22 వస్తుంది ఈ 22 ఈజ్ ఈక్వల్ టు 22,000 సో 10% ఎంత అని అంటున్నాను సో ఈ 22 అనేది దీంట్లో 1 టైం అంటే ఇంకా 2 సున్నాలు కాబట్టి 100 సో 100 టైమ్స్ అయితే పోతుంది 22 అనేటువంటి 22,000లో సో ఇంటూ 10 అయితే 10,000 సో 1,000 100 ఇంటూ 10 అంటే 1,000 అయితే రిపేర్స్కి అయితే అతను ఖర్చు పెట్టాడని చెప్పేసి మనకి ఈజీగా అయితే ఆన్సర్ అయితే వచ్చింది ఓకే అండి సో ఈజీ బిట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు సో దీన్ని మనం లెంతీగా అయితే చేయొద్దు చాలా షార్ట్ కట్లు అయితే చేసుకున్నాం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి ఆర్ ఇన్ ద రేషియో 7:3 సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శాంతి కీర్తి వచ్చేసి ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు 7:3 సో 7x అనుకుందాం ప్రజెంట్ ఏజ్ శాంతిది అలాగే కీర్తిది 3x అనుకుందాం ఆఫ్టర్ 5 ఇయర్స్ సో ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటున్నాడు కాబట్టి 7x + 5 3x + 5 సో శాంతి ఏజ్ విల్ బి 40 సో 7x + 5 ఈజ్ ఈక్వల్ టు 40 అంటున్నాడు సో హౌ ఓల్డ్ విల్ బి కీర్తి ఆఫ్టర్ 5 ఇయర్స్ సో కీర్తి వయసు అనేటువంటిది ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఎంత అని అడుగుతుంది సో చాలా ఈజీ అండి సో 7x + 5 ఈజ్ ఈక్వల్ టు 40 అంటున్నాడు సో ఈ 5 ఇటు వెళ్తే సో 7x ఈజ్ ఈక్వల్ టు 35 సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఈ 7 అనేటువంటి 35లో 5 టైమ్స్ క్యాన్సిల్ సో x ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి మనల్ని అడిగింది ఏంటి హౌ ఓల్డ్ విల్ కీర్తి ఆఫ్టర్ 5 ఇయర్స్ సో కీర్తి యొక్క ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత ఇదే కదా 3x + 5 సో x అంటే 5 కాబట్టి 3 × 5 + 5 అంటే 15 + 5 అంటే 20 ఇయర్స్ కీర్తిది ఆఫ్టర్ 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ సో ఆన్సర్ వచ్చేసి 20 ఇయర్స్ ఫస్ట్ ఆప్షన్ సో అర్థమైంది అనుకుంటున్నాను
అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ మ్యాన్ ట్రావెల్స్ 80 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. సో ఒక మనిషి 80 కిలోమీటర్స్ని 3 అవర్స్లో అయితే ట్రావెల్ చేశాడు. అలాగే ఫర్దర్ 2 అవర్స్, సో తర్వాత 2 అవర్స్ అనేటువంటి కూడా ట్రావెల్ చేశాడు. సో డిస్టెన్స్ అయితే ఇవ్వలేదు, అది ఎక్స్ అనుకుందాం. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ లాస్ట్ 2 అవర్స్. సో లాస్ట్ 2 అవర్స్ ఎంత ప్రయాణం చేసి అది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 30 అంటున్నాడు. సో మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. సో మనకి యావరేజ్ స్పీడ్ ఎంత 30, టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ 80 కిలోమీటర్స్ వెళ్ళాడు, తర్వాత ఎక్స్ కిలోమీటర్స్ 2 అవర్స్ వెళ్ళాడు. సో ఫస్ట్ మొత్తం టోటల్ టైం ఎంత 5 అవర్స్. సో మనకి ఈ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 30 × 5 ఈజ్ ఈక్వల్ టు 80 + ఎక్స్ అంటే అయిపోయింది. ఇది 150 అండి. ఈ 150లో నుంచి ఈ 80 తీసేస్తే మనకి ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70. 150లోంచి 80 తీస్తే 70 కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 70 కిలోమీటర్స్. సో మనకి 80 కిలోమీటర్స్ అనేటువంటిది 3 అవర్స్లో వెళ్ళాడు. అలాగే ఇంకొక 2 అవర్స్ అనేటువంటి ట్రావెల్ చేసేది ఎక్స్ డిస్టెన్స్తో. అయితే ఆ ఎక్స్ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు మనము. సో యావరేజ్ స్పీడ్ మనకి 30 km/h ఇచ్చాడు. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేటువంటి ఫార్ములా యూస్ చేసుకుని మనం క్వశ్చన్ అయితే చేయొచ్చు. సో క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. adjoining the figure line L and parallel to M. సో L M ప్యారలల్గా ఉన్నాయి అంటున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x + y. సో 2x + y అన్నాడు. సో 2x అంటే x అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, y అంటే ఇక్కడ ఉన్నది. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఒక లైన్ అయితే ఇలా వెళ్తుంది, ఇది L ఇది M అనేటువంటి లైన్స్ అన్నప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటేనండి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ A ఈజ్ ఈక్వల్ టు B, ఇక్కడ ఉన్న యాంగిల్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. అలాగే ఇక్కడ యాంగిల్ సి ఉంటే ఇక్కడ యాంగిల్ డి ఉంటుందండి. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అలాగే ఇక్కడ యాంగిల్ ఈ ఉంటుంది. యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ ఎఫ్ అనుకుందాం. యాంగిల్ ఎఫ్ ప్లస్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. అలాగే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సేమ్ వే ఇక్కడ కూడా ఇక్కడ జి ఇక్కడ హెచ్ అనుకున్నా కూడా సేమ్ రూల్స్ అయితే ఫాలో అవుతాయి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జి. ఇలా అయితే ఈక్వేషన్స్ అయితే మనం ఈ 2 లైన్స్ ప్యారల్గా ఉన్నప్పుడు ఒక లైన్ అయితే కట్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి థియరీస్ అయితే ఇలా ఉంటాయి అంటే వాటి ఈక్వేషన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో మనం అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. సో మనల్ని ఏమడిగాడు, టూ ఎక్స్ ప్లస్ వై. సో మనల్ని ఏమడిగాడు 2x + y ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడండి. సో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఇక్కడ 105 అన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఎక్స్ అనుకుందాం. సో ఈ 105 + ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండి. ఇందాక నేను చెప్పాను కదండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు 75 degrees. ఎక్స్ 75. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ 60 కాబట్టి ఇక్కడ 60 degrees అంటున్నాడు పైన. సో అప్పుడు 60 అన్నప్పుడు ఇక్కడ కూడా 60 ఈక్వల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ y అంటున్నాడు. సో y + 60 ఈజ్ ఈక్వల్ టు 180. సో y ఈజ్ ఈక్వల్ టు 120. మళ్ళీ ఏమంటున్నాడు 2x + y. 2x + y. 2x అంటే 75 కాబట్టి 2 × 75 + y అంటే 120. సో 150 + 120 is equal to 270. That is the first option. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఒక లైన్ 2 లైన్స్ ఇచ్చి ఆ 2 లైన్స్ ఒక లైన్ ప్యారల్గా కట్ అవుతున్నప్పుడు ఇచ్చేటువంటి ఈక్వేషన్స్ ఏంటి అని అన్నాడు. సో దాంట్లో ఆ వాల్యూస్ని బట్టి 2x + y ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకున్నాను. అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ అయితే చేసుకోనండి. మీకు ఈక్వేషన్స్ కూడా చెప్పాను. 2 లైన్స్ని ఒక ప్యారలల్ లైన్ కానీ లేకపోతే ఇంక్లైన్ లైన్ కట్ అయినప్పుడు అటు ఏ ట్రాన్స్ఫర్ లైన్స్ కట్ అయినప్పుడు అటు ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఏ యాంగిల్స్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అనేటువంటి 180 అవుతుంది అనేటువంటి థియరీగా అయితే చెప్పాను ముందు. అది చూసుకోండి ఒకసారి రివైజ్ చేసుకుని. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x² plus bx plus 4 is equal to 0 is 9, then find the value of b. సో ఒక ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c అనేటువంటి ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేటువంటి రూట్స్ అయితే, సో సమ్ ఆఫ్ ద రూట్స్ అనేటువంటి ఫార్ములా వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ఆల్రెడీ మనం ఇదే పేపర్లో ప్రీవియస్ బిట్లో కూడా చెప్పుకోవడం జరిగింది కదండి. సో ఇదే ఫార్మేట్లో ఇచ్చారు మనకి క్వశ్చన్ కూడా సేమ్. సో మనకి ఈక్వేషన్ వచ్చేసి 5x² ప్లస్ bx ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 9 అన్నారు. సో సమ్ ఆఫ్ ద రూట్ ఈక్వల్ టు 9 అన్నారు. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -b/a కదండి. సో మనకి -b ప్లేస్లో ba ఉంది. సో -b/a ప్లేస్లో 5 ఉంది. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/4 ఈజ్ ఈక్వల్ టు 9 అన్నారు. సో అప్పుడు మనకి -b ఈజ్ ఈక్వల్ టు 45. సో ఈ 5 9తో మల్టిప్లై అయితే 45 అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు -45. సో b వాల్యూ ఎంత అని అడిగారు మనకి అడిగిన క్వశ్చన్లో కూడా. సో b ఈజ్ ఈక్వల్ టు -45. థర్డ్ ఆప్షన్ చూడండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ బుక్ ఎట్ లాస్ 14%. లాస్ ఎంత వస్తుంది అంటున్నాడు, 14% లాస్ అనేది వస్తుంది అంటున్నాడు. అయితే ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటి ఇంక్రీజ్ చేస్తే, ఎంత ఇంక్రీజ్ చేస్తే 100 రూపాయలు ఇంక్రీజ్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేటువంటిది గెయిన్ 6%. సో 6% అనేటువంటి ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైస్. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. సో అసలు కాస్ట్ ప్రైస్ అనేటువంటిది మనకి ఎప్పుడు అయితే కాన్స్టెంట్గా ఉంటుందండి. సో అసలు కాస్ట్ ప్రైస్ సిపి 100 అనుకుందామండి. సో ఈ 100కి 14% లాస్ అన్నాడు కాబట్టి 100లో నుంచి 14 తీసేస్తే 86 వస్తుంది. సో ఇది సెల్లింగ్ ప్రైస్. సో మళ్ళీ 100 రూపాయలు పెంచాడు, సెల్లింగ్ ప్రైస్ని 100 రూపాయలు పెంచితే అతనికి వచ్చే లాభం ఎంత అండి, 6%. సో 100కి 6% ఇంక్రీజ్ చేశాడు. సో ఈ 6% ఇంక్రీజ్ చేస్తే అతనికి వచ్చేటువంటి 6% ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రాఫిట్ వచ్చి 6% వచ్చింది కాబట్టి 106 అయింది సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది. కానీ మనకి యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయల మీద పెంచాడు, పాతదాన్ని 100 రూపాయలు పెంచాడు కాబట్టి ఇది ఒరిజినల్ లాస్ వచ్చినప్పుడు, ఇదేమో ప్రాఫిట్ వచ్చినప్పుడు. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 100 అవ్వాలి. సో 106 మైనస్ 86 డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చేది 20. సో ఈ 20 అనేటువంటిది 100 రూపీస్ అయితే, ఈ 20% అనేటువంటిది 100 రూపీస్ అయితే, ఓకేనండి, 100% అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం కదా, ఈ 100% ఎంత అన్నాడు. సో ఈ 20 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 5 × 100 500. సో 5 × 100 500. సో డైరెక్ట్గా అండి ఫస్ట్ ఆప్షన్ అర్థమైంది అనుకున్నాను. ఇనిషియల్గా కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం. సో దాని మీద 14% లాస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 86 అవుతుంది. సో తర్వాత ఎప్పుడైనా సరే మనం లాభం అనేటువంటిది కానీ నష్టం అనేటువంటిది కాస్ట్ ప్రైస్ మీద చూసుకుంటాం కాబట్టి తర్వాత మనకి 6% అనేటువంటిది ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు కాబట్టి ఈ 100 మీద 6% వేసుకుంటే 106 అనేటువంటి సెల్లింగ్ ప్రైస్. సో మనకి క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది, 100 రూపాయలు ఇంక్రీజ్ అయితే 6% లాభం వచ్చింది అంటున్నాడు కాబట్టి ఈ 106 అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చినటువంటి ఎస్పీను అలాగే లాస్ వచ్చినటువంటి ఎస్పీ మైనస్ చేస్తే 20 వచ్చింది. సో ఈ 20% అనేటువంటిది 100 రూపీస్ ఇంక్రీజ్ చేయడం వల్ల అయితే జరిగింది. సో అయితే అసలు ఒరిజినల్గా 100% ఎంత, సో ఆ 100% కాస్ట్ ప్రైస్. సో ఆన్సర్ వచ్చేసి 500. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది ఈజీ పెట్టండి. సో x/y ఈజ్ ఈక్వల్ టు 3/2 అన్నాడు. సో x/y ఈజ్ ఈక్వల్ టు 3/2. సో x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 2 అనేటువంటిది సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఏమన్నాడు, x² + y² అన్నారండి. సో x² అంటే 3² y² అంటే 2² అంటే 9 + 4 అంటే 13 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే. సో ఎక్కడితో ఆన్సర్ పెట్టచ్చు. లేదు
ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నాడు. సో ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 అంటే 5. సో ఆన్సర్ వచ్చేసి ఇది బై ఇది అన్నాడు కాబట్టి 13/5. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ మ్యాన్ ట్రావెల్డ్ అట్ ఏ స్పీడ్ 20 మీటర్ పర్ మినిట్ ఫర్ 100 మినిట్ అండ్ అట్ ఏ స్పీడ్ 70 మీటర్ పర్ మినిట్ ఫర్ 15 మినిట్ హిస్ యావరేజ్ స్పీడ్ అన్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏ మ్యాన్ ట్రావెల్డ్ స్పీడ్ 20 మీటర్ పర్ మినిట్ ఫర్ 100 మినిట్, అలాగే 70 మీటర్ మినిట్ అనేటువంటిది 50 మినిట్లు ట్రావెల్ చేశాడు. అయితే యావరేజ్ స్పీడ్ అన్నారండి. సో మనకి యావరేజ్ స్పీడ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఆల్రెడీ మనం ప్రీవియస్ సమ్లో కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ ఫార్ములా మీద క్వశ్చన్ అయితే చేస్తామండి. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం టోటల్ డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో D1 కండిషన్లో 20 మీటర్ పర్ మినిట్ అంటున్నాడు. సో ఫస్ట్గా ట్రావెల్ చేసిన D1 అనుకుందాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకి D1 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అంతా 20 మీటర్ పర్ మినిట్ కాబట్టి 20 ఇంటూ ఎంత టైంలో 100 మినిట్స్. సో ఆన్సర్ వచ్చేసి 2000 విత్ D1. అలాగే నెక్స్ట్ కండిషన్ D2 ఈజ్ ఈక్వల్ టు 70 మీటర్ పర్ మినిట్ని 50 మినిట్స్లో అయితే ట్రావెల్ చేశాడు. సో ఆన్సర్ వచ్చేసి 35,000. ఇది D2. సో టోటల్ డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ అనేటువంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాబట్టి టోటల్ డిస్టెన్స్ D1 ప్లస్ D2. సో D1 ప్లస్ D2 ఈజ్ ఈక్వల్ బై టోటల్ టైం అంటే 100 మినిట్స్ అలాగే 50 మినిట్ D1 ప్లస్ D2. సో 2200 ప్లస్ 3000 2000 ప్లస్ 3500 టోటల్గా 5500 మీటర్స్ని టైం 100 మినిట్ అలాగే 50 మినిట్ టోటల్గా 150 మినిట్స్. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 ఎక్కం 15లో 3 సార్లు 5 ఎక్కం 11 5 55 ఇంకొక 0 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 110/3 యావరేజ్ స్పీడ్ అనేటువంటిది. ఫోర్త్ ఆప్షన్ డైరెక్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రామ్ ఈజ్ 55 years old అండ్ సోమ్ ఈజ్ 25 years old. హౌ మెనీ ఇయర్స్ ఎగో రామ్ 3 times ఓల్డ్ యాజ్ సోమ్. సో రామ్ అనేటువంటి ఎన్ని సంవత్సరాల క్రితం 3 times కంటే వయసులో పెద్దవాడు సోము కంటే అని అడుగుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఫస్ట్ రామ్ తీసుకుందాం. రామ్ అలాగే సోమ్ యొక్క వయసు అంతా 25, రామ్ యొక్క వయసు అంతా 55. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ ఇయర్స్ ఎగో ఎన్ని సంవత్సరాల క్రితం. రామ్స్ 3 times ఓల్డ్ యాజ్ సోమ్. రామ్ యొక్క వయసు దీనికి 3 times ఉంటుంది. రామ్ యొక్క వయసు 3 times ఉంటుంది సోముతో పోల్చుకుంటే అన్నాడు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 7 మైనస్ చేద్దాం ఇద్దరిలోంచి. 25లోంచి 7 తీస్తే 18, అలాగే 55లో నుంచి 7 తీస్తే 48. సో 18 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 54 వస్తుంది. సో 48 అనేది రావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో 3 times ఉండాలి కాబట్టి. అలాగే సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం. 10 మైనస్ చేద్దాం అంటే 15. దీంట్లోంచి 10 మైనస్ చేద్దాం అంటే 45. సో 15 ఇంటూ 3 times చేస్తే 45 వస్తుంది కదా. ఇచ్చే కండిషన్ కూడా అదే. రామ్ 3 times ఓల్డ్ యాజ్ సోమ్. సో రామ్ అనేటువంటి వాడు సోముకి 3 times ఉంటున్నాడు. సో 15 3తో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది కాబట్టి 3 times కాబట్టి ఆన్సర్ వచ్చేసి 10 years కరెక్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ హూజ్ ఈచ్ సైడ్ ఈజ్ 14 centimeter లాంగ్. సో మనకి ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి
సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది ఎలా ఉంటుంది? సో దాని యొక్క ఏరియా వచ్చేసి ఫార్ములా వచ్చేసి √3/4 ఏ స్క్వేర్. సో మనకి ఈచ్ సైడ్ అన్నాడు కాబట్టి 14 సెంటీమీటర్. సో ఏ అనేటువంటిది 14. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా వచ్చేసి √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 14 ఇంటూ 14. సో రెండో ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 7 సార్లు, అలాగే రెండో ఎక్కం దీంట్లో 7 సార్లు. అంటే మనకి ఏమొస్తుంది? 7 ఇంటూ 7 ఇంటూ √3 అంటే 49√3. 49√3 is the answer, first option. 14, 14, 17, 85, 92 అనేటువంటిది ఒక సిరీస్ ఇచ్చాడు. తర్వాత ఏమొస్తుంది అన్నాడండి. సో మనం 14, 14, 17, 85, 92 నెక్స్ట్ ఏమొస్తుంది? సో 14 అంటే 1 ఇంటూ 1. సో దీంట్లో 14కి +3 చేస్తే 17 వస్తుంది. సో 17 ఇంటూ 5, 17 5 85. సో 85కి మళ్ళీ 7 యాడ్ చేస్తే 92. సో 1 3 5 7. నెక్స్ట్ ఏంటండి? బేస్ నెంబర్స్ అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంటూ 9 చేద్దాం. సో 92 ఇంటూ 9 అంటే 9 2 18. సో యూనిట్ డిజిట్లో 8 ఉంది. సో 3 ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 8. సో 9 9 81. 81 ఆల్రెడీ 9 18 అని అనుకుంటే అక్కడ ఒకటి ఉంది కాబట్టి 828. సో 828 అనేటువంటి ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఈ బిట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సేమ్ కాకపోతే దాంట్లో ఏంటంటే సింగిల్ మెథడ్గా ఇచ్చాడు. సో దీంట్లో మల్టిపుల్ నెంబర్స్ అయితే ఇచ్చాడు. ఒకసారి చూడండి. 0.16. 0.16 ఎలా రాసుకోవచ్చు? ఆల్రెడీ మళ్ళీ కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను చూడండి. 0.ABC అన్నప్పుడు బీసీ బార్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకుంటామండి? ఏబిసి మైనస్ ఏ బై బీసీ మీద బార్ ఉంది కాబట్టి ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని నైన్స్, బార్ ఏ మీద లేదు కాబట్టి ఇట్లా 0. సో ఈ ఫార్మేట్లో అయితే మనం క్వశ్చన్ అయితే రాసుకుంటాం. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ అంతా చేయొచ్చండి. సో ఒకసారి చూడండి. సో 0.16 బార్. సో 6 మీదే ఉంది కాబట్టి 16 మైనస్ 1/90 అంటే 15/90. నెక్స్ట్ 0.15 బార్ అంటే 15 మైనస్ 1/90 అంటే 5 ఒక్కదాని మీద బార్ ఉంది కాబట్టి అంటే 14/90. అలాగే నెక్స్ట్ వచ్చేసి 0.13 బార్ అంటే 13 మైనస్ 1/90 అంటే 12/90. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం 15/90 ప్లస్ 14/90 మైనస్ 12/90. సో 15 14 29. సో 29/90 మైనస్ 12/90 అంటే 29 నుంచి 12 తీస్తే 17/90. సో 17/90 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 75,000 at the rate of 1/2% per annum simple interest for 6 years. Find the amount he will after 6 years. అయితే మనల్ని 6 సంవత్సరాల తర్వాత అమౌంట్ ఎంత వస్తుంది 6 ఇయర్స్ తర్వాత అయితే అడుగుతున్నానండి. సో సింపుల్ బిట్టే, సింపుల్గా PTR/100 వేసుకున్న వచ్చేసింది. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో మనకి మ్యాన్ ఇన్వెస్టెడ్ ప్రిన్సిపల్ ఎంత? 75,000 అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7.5 అంటే
7/1/2 ఈజ్ ఈక్వల్ టు 7/14 అంటే 15/2 కింద రాసుకోవచ్చు. సో 15/2. టైం ఎంత? 6 years. by 100. 3 times. సో 3 15 45. సో 45 ఇంటూ 75 75,000 by 100. ఈ 2 సున్నాలు ఈ సున్నా క్యాన్సిల్ అయిపోయి అప్పుడు 750 ఇంటూ 45. సో 45 ఇంటూ 750 ఈజ్ ఈక్వల్ టు 33,750. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సో మనల్ని అక్కడ అడిగింది ఏంటి? ఫైండ్ అమౌంట్. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ కాబట్టి ప్రిన్సిపల్ ఎంత? 75,000. ఇంట్రెస్ట్ ఎంత? 33,750. సో 057. 750 ఉన్నటువంటిది ఆన్సర్. సో ఇక్కడ 750 లేదు, లాస్ట్ డిజిట్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో ఇదే రైట్ ఆన్సర్. అయితే మొత్తం చేద్దామంటే 5 3 8 7 3 10 అంటే 1,08,750 రూపీస్. సో ఇది రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ అయితే ఈజీ అనండి, కాకపోతే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, తప్పదు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్వశ్చన్ అయితే చూద్దాం. ద గ్రాఫ్ అండ్ ద టేబుల్ బిలో ద షో ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పాస్డ్ ఇన్ ద నెక్స్ట్ 5 years, పాస్డ్ ఇన్ ద 5 different subjects: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద గర్ల్స్ హూ పాస్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 సబ్జెక్టులో పాస్ అయినటువంటి గర్ల్స్ యొక్క రేషియో అన్నాడు. సో మనకి గర్ల్స్ ఏ సబ్జెక్టులో ఏమేమి పాస్ అయ్యారు ఇక్కడ ఇచ్చారు. గర్ల్స్ ఫిజిక్స్లో 135 మెంబర్స్ అయితే పాస్ అయ్యారు, కెమిస్ట్రీలో 195, అలాగే బయాలజీలో 165. సో మనకి యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి మూడిట్లో 5 టేబుల్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. సో 5 అనేటువంటి దీంట్లో 3 5 15, 3 5 15, 33 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అలాగే దీంట్లో 5 అనేటువంటిది 3 5 15, 9 5 40 అంటే 39 టైమ్స్ పోతుంది. అలాగే దీంట్లో 3 ఎక్కం 5 ఎక్కం 2 5 10, 7 5 35, 27. సో మళ్ళీ 3 ఎక్కం 11 సార్లు 13 3 39, 9 3 27. సో ఫైనల్ రేషియో వచ్చేసి 9:13, 11. సో 9:13:11 అనేటువంటిది ఫైనల్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది కూడా రీజనింగ్ క్వశ్చన్ ఏంటంటే, కాకపోతే సిరీస్ ఇచ్చాడు 3 7 30 21 31 అన్నాడు. సో దీనికి 4 యాడ్ చేశాడు, దీనికి 6 యాడ్ చేశాడు, దీనికి 8 యాడ్ చేశాడు, దీనికి 10 యాడ్ చేశాడు, అంటే నెక్స్ట్ 12 యాడ్ చేయాలండి. సో 12 అంటే 43 అవుతుంది. సో దీనికి డిఫరెన్స్ 2, దీనికి డిఫరెన్స్ 2, దీనికి డిఫరెన్స్ యూనిఫామ్ 2 డిఫరెన్స్ కాబట్టి దీనికి 12 యాడ్ చేస్తే 43. కరెక్ట్ ఆన్సర్ 78. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్ డివిజిబుల్ బై బోత్ 2 and 4. సో 2-digit నెంబర్లో 2కి 4కి డివిజిబుల్ అయ్యే నెంబర్లు ఎన్ని అన్నారు. సో ఫస్ట్ 2కి 4కి ఎల్సిఎం అయితే ఫైండ్ అవుట్ చేయండి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది 2కి 4కి ఎల్సిఎం 4. సో మనకి ఈ 2-digit నెంబర్ స్టార్టింగ్ నెంబర్ ఎంత? 10, లాస్ట్ నెంబర్ ఎంత? 99. సో ఈ డిజిట్ల మధ్యలో 4తో డివిజిబుల్ అయ్యి ఎన్ని ఉన్నాయని, అంటే 2తో 4కి కామన్గా వచ్చిన ఎల్సిఎం వచ్చేసి 4 కాబట్టి ఈ 4తో డివిజిబుల్ అయ్యి ఎన్ని అన్నాడు. సో మనకి స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 12, ఎందుకంటే 12 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. అలాగే లాస్ట్ నెంబర్ తీసుకోము, 99 క్యాన్సిల్ అవ్వదు 4లో, అలాగే 98 క్యాన్సిల్ అవ్వదు, 97 క్యాన్సిల్ అవ్వదు, అలాగే 96 అనేది 4తో మల్టిపుల్ అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్. సో మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఎంత? 96 2-digit నెంబర్లో 4తో డివిజిబుల్ అయ్యేది. అలాగే లాస్ట్ నెంబర్ ఎంత? 12. సో బై 4 వేసుకోవాలి. 96లో నుంచి 12 తీసేస్తే 84.
84/4 అంటే 21, 22, 21. సో ప్లస్ 1 నెంబర్ అనేది యాడ్ చేసుకోవాలి. 21 + 1 22 ఇది రైట్ ఆన్సర్. సో లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై 4, దానికి ఒక నెంబర్ ఆడ్ నెంబర్ అయితే యాడ్ చేసుకుంటే టోటల్గా 2 డిజిట్ నెంబర్స్ అనేటువంటివి 4 తో డివిజిబుల్ నెంబర్ అయితే వస్తాయండి. సో 4 తో డివిజిబుల్ నెంబర్లు వచ్చేసి టోటల్గా 22. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ క్యూబాయిడ్ డైమెన్షన్స్ 18.5, 12.5, 10 centimeters is need to be painted overall the area of the painted. సో మనకి క్యూబాయిడ్ అన్నాడు కాబట్టి టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి 2 × LBVHHL ఇది ఫార్ములా. సో మనకి క్యూబాయిడ్ అనేటువంటిది ఇలా ఉంటుందండి. ఇది L, ఇది P, ఇది H. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో 2 × 18.5 × 12.5 ప్లస్ 12.5 × 10 ప్లస్ 10 × 18.5. సో ఇవన్నీ చేస్తే 2 × 541.25. సో 2 × 25 అంటే 5 వస్తుంది. 5 ఉన్న డిజిట్ ఏది? డైరెక్ట్ ఇది ఉంది, ఇదే ఉంది. సో 2 ఉన్నాయి. కాకపోతే మనం 541 ఉంది కాబట్టి ఇక్కడ 541 చేస్తే ఇంటూ 2 చేస్తే ఇక్కడ 5 × 2 చేస్తే 10 రావాలి, లేకపోతే 11 రావాలి. సో ఇది 2 మ్యాచ్ అవుతుంది. సో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి సో 0, 5, 2, 8, 10.82. సో ఇది ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెలెక్ట్ ఆప్షన్ రిలేటెడ్ విత్ ఫిఫ్త్ నెంబర్. సో 18/14, 12/22 అండ్ 21/x ఇలా అంటున్నాడు. సో మనకి 8 × 2 16, 16 నుంచి 2 తీస్తే 14 ఇది కండిషన్. 12 × 2 24, 24 నుంచి 2 తీస్తే 22. సో సేమ్ వే 21 × 2 42, 42 నుంచి 2 తీస్తే 40. దిస్ ఇస్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిడి. సో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అంటున్నాడు. అయితే ట్రయాంగిల్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్, సో బీసీ the side of the triangle BC is equal to side of the triangle BD. సో ఈ 2 ఈక్వల్. అయితే CAB, ట్రయాంగిల్ CAB, సో ట్రయాంగిల్ CAB ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఈ ఫార్మెట్లో ఇచ్చాడు కాబట్టి ట్రయాంగిల్ DAB. సో DAB is equal ట్రయాంగిల్ DAB. సో ఇస్ థర్డ్ ఆప్షన్. సో డైరెక్ట్గా ఎందుకు చెప్పేస్తానంటే ఒకసారి అయితే చూడండి. మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి? ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఇక్కడ బి అనేటువంటిది నెక్స్ట్ ట్రయాంగిల్లో ఏబిడి. సో ఏబిడి, సో బిబి ఈక్వల్. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. సో బోత్ ట్రయాంగిల్స్లో యాంగిల్ బి అనేటువంటిది ఈక్వల్. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బిడి, బీసీ ఈజ్ ఈక్వల్ టు బిడి. సో సైడ్ ఈక్వల్ అంటున్నాడు. ఏబి అనేటువంటి కామన్ సైడ్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో బోత్ కామన్ 2 సైడ్స్ ఉన్నాయి. సో మనకి సైడ్ ఈక్వల్, 2 సైడ్స్, సైడ్ యాంగిల్ సైడ్. సో ట్రయాంగిల్ ప్రాపర్టీస్లో సైడ్ యాంగిల్ సైడ్ సంబంధించి కాబట్టి 2 ట్రయాంగిల్స్ ఆర్ సేమ్ వే. సో
CAB equal to DAB. This is the right answer. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి AB is equal to 2:3. BC is equal to 3:4. So ABC is equal to 2:3. 3 into 2, 6. 3 into 3, 9. 3 into 4, 1. సో దీంట్లో ఏ ఎక్కం పోతుందో చూడండి. దీంట్లో 3 ఎక్కం పోతుంది. దీంట్లో 3 2 టైమ్స్, దీంట్లో 3 2 టైమ్స్ 4, అంటే 2:3:4. 2:3:4 ఎక్కడ సెకండ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 11 days, బి కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 20 days, సి కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 55 days. సో ఏబిసి అనేటువంటి ముగ్గురు ఉన్నారు. ఈ వర్క్ని ఇండివిజువల్గా 11, 20, 55 డేస్లో చేస్తున్నారు. అయితే ఏ కెన్ అసిస్టెడ్ బి ఇన్ ఎవ్రీ ఆడ్ డే. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆడ్ డేలో అయితే వర్క్ చేస్తారు. అలాగే ఏ కెన్ సి కెన్ ఈవెన్ డే. సో ఏ కెన్ సి అనే ఈవెన్ డేలో అయితే వర్క్ చేస్తారు. సో ఈ 11, 20, 55 యొక్క ఎల్సిఎం వచ్చేసి 220. సో 220/11 వేస్తే ఏ అనేటువంటి వాడు 1 డేలో 20 పార్ట్స్ చేస్తాడు. ఎలా అంటే 220/11 అంటే 220. సో సేమ్ వే 220/20 వేస్తే 11 పార్ట్స్ చేస్తాడు బి అనేవాడు రోజుకి. అలాగే సి అనేవాడు 220/55 వేస్తే 4 పార్ట్స్ చేస్తాడు రోజుకి. సో మనకి ఆడ్ డేలో ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే 1 డేలో 31 పార్ట్స్ అయితే వర్క్ చేస్తారు. అలాగే ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి అనేవాడు 1 డేలో 24 పార్ట్స్ చేస్తారు. సో 2 డేస్లో ఏబి అలాగే ఏసి అనేటువంటి వాళ్ళు మొత్తంగా 55 పార్ట్స్ చేస్తారు. టోటల్గా 220 పార్ట్స్లో 2 డేస్లో 55 పార్ట్స్ చేస్తారు. సో ఇంటూ 4 వేస్తేనేగా మనకి 220 వచ్చేది. 55 ఇంటూ 4 వేస్తేగా. సో 4 అంటే 4 ఆల్టర్నేట్ డేస్, అంటే 8 డేస్లో టోటల్ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో ఈ 55 ఇంటూ 4 చేస్తున్నాం కాబట్టి 220 వస్తుంది. సో అంటే 2ని 4తో మల్టిప్లై చేస్తే 8 డేస్. సో ఇదండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.